గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం అంతా ఉన్నారు స్పార్క్ అకాడమీ డైరెక్టర్ యశస్వి సంతోష్ గారు. సో సార్ని అడిగి అప్పటి వరకు 10th క్లాస్ మంచిగా బ్రహ్మాండంగా చదువుతారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. వన్స్ వాళ్ళు ఎప్పుడైతే ఇంటర్మీడియట్లోకి వెళ్ళారో కాస్త నెర్వస్గా ఫీల్ అవ్వడం, లో కాన్ఫిడెంట్, బాగా స్ట్రెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? మీ పిల్లల్లో ఇది అబ్జర్వ్ చేస్తే మీరు ఎలా హ్యాండిల్ చేయాలి యాజ్ అ పేరెంట్గా, ఈ విషయం తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. పేరెంట్స్కి వాళ్ళ పిల్లల ఫ్యూచర్ గురించి బోల్డ్ అంత బెంగా ఉంటుంది. ఆఫ్టర్ 10th అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు తీసుకెళ్ళి హాస్టల్స్లో వేయడం వలన లేకపోతే సిలబస్ మారడం వలన ఎక్కువ టెన్స్ అవుతూ ఉంటారు. మనం రేర్ కేసెస్ చూసుకున్నట్లయితే చాలా రీసెంట్గా నేను ఈ స్ట్రెస్ హ్యాండిల్ చేయలేను అని చెప్పి పిల్లలు సూసైడ్ చేసుకునే కేసెస్ వరకు కూడా మనం చూస్తున్నాము. ఈ స్ట్రెస్ అనేది అసలు ఎందుకు వస్తుంది? వాళ్ళు పిల్లలు ఎలా మేనేజ్ చేసుకోవాలి? స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉండాలి? సింపుల్ రీజన్ ఫర్ స్ట్రెస్ ఏంటంటే అండి, పిల్లలు పేరెంట్స్ సేమ్ పేజ్లో లేరు. అంటే పిల్లలది ఒక థాట్ నడుస్తుంది, పేరెంట్స్కి ఐడియా కూడా లేదు. పేరెంట్స్ రియలైజ్ చేసే లోపల పిల్లలు ఇట్స్ టూ లేట్ డెసిషన్ తీసేసుకుంటున్నారు. సో మేజర్ ఇష్యూ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మా స్టూడెంట్స్లో కూడా 10th క్లాస్ వరకు స్కూల్స్లో చదువుతున్నారు. మన స్కూల్స్ ఇప్పటికీ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ గ్రౌండ్స్ మంచిగా ఉంటాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టెక్నో స్కూల్స్ ఇవి, బట్ నార్మల్ స్కూల్స్లో చదివిన వాళ్ళ పిల్లలకి ఏంటంటే మంచి గ్రౌండ్స్, మంచి బ్యాలెన్స్డ్ ప్రిపరేషన్ ఉంటుంది. 9కి వెళ్తారు, 4కి ఇంటికి వచ్చేస్తారు, మధ్యలో స్పోర్ట్స్ పీరియడ్ ఉంటుంది, వాళ్ళు మంచిగా స్కూల్కి బస్సులో వెళ్తారు. సో దే హ్యావ్ ఎ గుడ్ జర్నీ. అంటే చదువు కాకుండా వేరేవి కూడా ఉన్నాయి. బట్ సడన్లీ ఏమైపోతుందంటే ఇంటర్మీడియట్కి రాగానే ఇవన్నీ ఏముండవు. సో జనరలీ మన ఇంటర్మీడియట్ కాలేజెస్లో వాటిలో కూడా గ్రౌండ్స్ ఉండవు, వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండవు, ఓన్లీ చదువు అండ్ ఇట్స్ ఎ రేస్. వీకెండ్ టెస్ట్ రేస్. వీకెండ్ టెస్ట్లో మంచి మార్క్స్ వస్తే నువ్వు ఈ సెక్షన్, లేకపోతే నువ్వు వేరే సెక్షన్. మీకు ఎవరైనా వచ్చి మీరు బాగా చేయట్లేదు, నువ్వు కేపబుల్ కాదు అని చెప్తే ఎలా ఉంటుందండి? ఎవరికైనా కానీ మెంటలీ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఇది సింపుల్ రీజన్. వాళ్ళు వెళ్ళి పేరెంట్కి వెళ్ళి చెప్తే, ఐఎమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ నార్మల్ స్టూడెంట్, ఇలా వచ్చి తిడుతున్నారు, పేరెంట్స్ దగ్గర వెళ్ళి చెప్తే వాళ్ళు ఏమంటున్నారు? పేరెంట్స్, అగైన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ పేరెంట్స్, కానీ మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఈ కేసెస్లో కూడా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు రివర్స్లో తిడుతున్నారు. మేము ఇంత ఎఫర్ట్ పెట్టాము, మేము మిమ్మల్ని చదివిస్తున్నాము, నువ్వు ఎందుకు చదవట్లేదు? అవ్వట్లేదు వాళ్ళకి. మీరు డబ్బులు పెడుతుంది మీ రెస్పాన్సిబిలిటీ, అది పిల్లల మీద. దే ఆర్ నాట్ ఆబ్లిగేటెడ్. అఫ్ కోర్స్ దే హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ, బట్ ఏంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 17-year-old కిడ్స్, 16-year-old కిడ్స్. వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ సడన్లీ వచ్చేస్తుందా? రాదు. సో అండ్ మన టైంలో, ఈ టైంలో పిల్లలు కంప్లీట్లీ డిఫరెంట్ మైండ్ సెట్లో ఉన్నారు. సో ఇదివరకు ఏంటి, మన పేరెంట్స్ తిట్టినా ఇది చేసినా కానీ మనం అంత సెన్సిటివ్ కాదు, లైట్ తీసుకునే వాళ్ళం, మనం కొట్టేవాళ్ళు, ఏం పట్టించుకునే వాళ్ళం కాదు మనం. ఇన్ఫాక్ట్ ఐ బికమ్ ఎ బెటర్ పర్సన్ బికాస్ మై పేరెంట్స్ వర్ సమ్వాట్ స్ట్రిక్ట్. ఫ్రీడమ్ ఇచ్చారు, బట్ అట్ ది సేమ్ టైం తప్పు అంటే. ఈ మధ్య ఏంటంటే చాలా సెన్సిటివ్ గా డీల్ చేయాల్సి వస్తుంది. మెంటల్ అవేర్నెస్ కూడా చాలా పెరిగింది. ప్యాంపరింగ్ ఎక్కువైపోతుంది కదా సార్. ఇప్పుడు నార్మల్ గా ఇంతకు ముందు ఏం చెప్పేవాళ్ళు, మేము గనక అల్లరి చేస్తే స్కూల్లో కొట్టారు అని చెప్తే పర్లేదు, ఇంకో 2 దెబ్బలు కొట్టండి, వాళ్ళు మంచిగా ఉంటారని. ఇప్పుడే జస్ట్ గదిమినా లేకపోతే అరిచినా చెస్ట్ కొట్టినా కానీ చాలా పెద్ద ఇష్యూస్ అవుతున్నాయి. ఆ ప్యాంపరింగ్ ఫస్ట్ నుంచి అలవాటు చేస్తున్నారు. సడన్ గా ఒక మేనర్డ్లో లైక్ నేను చెప్పినట్టే వినాలి, నేను డబ్బులు కట్టాను కాబట్టి చదవాలి అంటే అది ఎలా తీసుకుంటారు? ఎగ్జాక్ట్లీ. అండ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మెయిన్ హార్మోన్స్ 16-17 అంటే ఆల్ మెన్, బాయ్స్ ఆర్ గర్ల్స్, దే ఆర్ హిట్టింగ్ ప్యూబర్టీ. వాళ్ళ హార్మోనల్ చేంజెస్ వస్తాయి, వాళ్ళకి సడన్ ఫీలింగ్స్ వస్తాయి. బట్ అవన్నీ కూడా వాళ్ళు ఇదేంటి టాబూ టాపిక్స్ అయిపోయాయి అనమాట. సో the students are not able to handle the pressure. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 95% ఆఫ్ ది స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ దిస్ కోర్సెస్ వాళ్ళు ప్రెషర్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే కాలేజ్ ఎన్వైర్న్మెంట్, వాళ్ళు జాయిన్ అయ్యే ప్రైవేట్ కాలేజెస్, కార్పొరేట్ కాలేజెస్ ఎన్వైర్న్మెంట్ కానీ, ప్లస్ మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ ప్రెషర్ ఉన్నా కానీ, ఇప్పుడు మన జాబ్స్ కూడా ప్రెషర్ ఉంటుంది కదా, బట్ ఇంటికి వెళ్ళంగానే యూ హ్యావ్ ఎ హోమ్. మా పేరెంట్స్ కానీ మా సిస్టర్ కానీ వాళ్ళు నేను చెప్పింది వింటారు. ఐ మీన్ దే ఆర్ ఓకే, దే నో దట్ హీస్ గోయింగ్ త్రూ దిస్. ఇక్కడ పేరెంట్స్ యాక్చువల్లీ డిల్యూషన్లో ఉన్నారండి. అంటే మేము ఫీజు కట్టేస్తే అయిపోయింది మా రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నారు. అది కంప్లీట్ మిస్టేక్ ఫ్రమ్ పేరెంట్స్ ఎండ్ అకార్డింగ్ టు మీ. వాళ్ళు ఏంటంటే పిల్లలు వచ్చి ఫ్రీగా చెప్పుకోలేకపోతున్నారు. మనం మైండ్ సెట్ రివర్స్ సైకాలజీ యూస్ చేస్తే పిల్లలు ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్ ఎందుకు తీసుకుంటున్నారు? బికాస్ ఫ్రెండ్స్ మాట వినట్లేదు,
పేరెంట్స్ దగ్గర వెళ్తే వాళ్ళు తిడుతున్నారు, ఇంకేం చేస్తారండి చెప్పండి, పిల్లలు వేరే ఎక్కడికి వెళ్తారు? మా దగ్గర కూడా కౌన్సిలింగ్కి వస్తారు ఆర్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఇట్స్ టూ లేట్ అప్పుడు. సో పేరెంట్స్ ఏం చేయాలంటే పిల్లలకి ఆ హార్మోనల్ చేంజెస్ కానీ ఆ డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్ కానీ దే షుడ్ ఎక్స్పెక్ట్ దట్ ఇష్యూస్ అనేవి వస్తాయి. వాళ్ళు ఏంటంటే పిల్లలతో కూర్చోబెట్టి ఈజీగా మాట్లాడగలగాలి. 1-2 సార్లు తిట్టారంటే నెక్స్ట్ టైం నుంచి చెప్పరు, అన్ని దాచిపెడుతుంటారు. అది బిల్డప్ అవుతుంటుంది, ప్రెషర్ అవుతుంది, అండ్ దే విల్ టేక్ దట్ ఎక్స్ట్రీమ్ స్టెప్. మీరు యాక్చువల్లీ చెప్పింది పార్షియలీ కరెక్ట్. ఈ మధ్య ఇట్ హెస్ బికమ్ వెరీ కామన్, ఎవ్రీడే ఒక న్యూస్ చూస్తున్నాం. అండ్ ఎస్పెషలీ హాస్టల్ అలవాటు లేని పిల్లలకి హాస్టల్లో జాయిన్ చేయించకండి. ఇది కూడా నేను పేరెంట్స్కి చెప్తాను. బికాస్ మెయిన్లీ హాస్టల్ వెళ్ళంగానే హాస్టల్లో స్టడీ అవర్స్ అంటారు. ఆ హాస్టల్లో ఫుడ్ డిఫరెంట్, మన ఇంట్లో డిఫరెంట్. ప్రిఫరబుల్లీ ఇంటి పక్కన ఉన్న నార్మల్ ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ చేయించి తర్వాత కోచింగ్ ఇప్పియండి. దట్ వుడ్ బి మై అడ్వైస్. ఎందుకంటే ఫస్ట్ పిల్లల మెంటల్ హెల్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏమైపోతుందంటే ఈ ప్రెషర్ తీసుకున్న వాళ్ళు కూడా ఇంజనీరింగ్కో మెడికల్ స్ట్రీమ్కో వెళ్తున్నారు, అక్కడ మళ్ళీ తీసుకోలేకపోతున్నారు. బికాస్ ఎంత సప్రెస్ అయి ఉన్నారంటే అక్కడ వెళ్ళంగానే జాబ్ ఆపర్చునిటీస్, జాబ్స్, ప్లేస్మెంట్స్కి వస్తున్నా కానీ మాట్లాడలేకపోతున్నారు, అణిగిపోయి ఉంటున్నారు. సో ఇక్కడ పేరెంట్స్ రోల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఏమైనా కానీ ఆ ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. పేరెంట్స్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చి ఫ్రీగా మాట్లాడగలగాలి, ఏ ఇష్యూ అయినా కానీ మాట్లాడగలగాలి. సో అప్పుడు we have observed that those kind of parents are better off than parents who are తిట్టి. ఇది బ్యాలెన్స్ ఉండాలి. అట్ ది సేమ్ టైం నేను అంటే కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వమని కూడా అనట్లేదు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాలి. బట్ అట్ ది సేమ్ టైం పిల్లలు షుడ్ బి ఏబుల్ టు కమ్ అండ్ ఫ్రీలీ టాక్ టు దెమ్. అప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, చాలా కేసులు మనం చూసుకున్నట్లయితే నేను అసలు హోంవర్క్ చేయలేకపోతున్నాను, చదవలేకపోతున్నాను, ఇది ఇంట్లో చెప్పలేకపోతున్నాను అని చెప్పి ఈవెన్ లెటర్స్ రాస్తున్నారు. లెటర్స్లో అంత ప్రత్యేకంగా నేను ఎందుకు చనిపోతున్నాను అనేది అంత క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు అసలు వాళ్ళతో డిస్కస్ చేస్తే అయిపోయేదానికి అప్పుడు రియలైజ్ అవుతున్నారు. బట్ ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు హాస్టల్ లైఫ్ ఒక కేజ్లో మమ్మల్ని బంధించారు అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి వస్తుంది. దీనిపైన అంటే వాట్ యూ సజెస్టెడ్ పిల్లలకి కూడా? నన్ను అడుగుతాయండి, హాస్టల్ షుడ్ బి ది లాస్ట్ రిసార్ట్. నన్ను అడిగితే హాస్టల్ అనేది అవాయిడ్ చేయాలి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఒకటి మెయిన్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లల ఫ్యూచర్ సరే, ఆ పిల్లలే లేకపోతే ఏం చేస్తారండి పేరెంట్స్. సో దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో వాళ్ళతో ఫ్రీ కాన్వర్జేషన్. నేను అందుకే అంటాను కెరియర్ డెసిషన్ తీసుకునే ముందర పిల్లల్ని అడగాలి. అఫ్కోర్స్ పిల్లలకి అంతా తెలియదు, కానీ ఆ ప్రెషర్ తీసుకోగలుగుతారా లేదా అనేది మనం జస్ట్ 8th, 9th, 10th పర్ఫార్మెన్సెస్ చూస్తే తెలిసిపోతుంది. దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే పిల్లలు కూడా ఈ మధ్య కెరియర్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. నార్మల్ కాలేజెస్లో చదువుకుని కూడా వాళ్ళు స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుని దే కెన్ గెట్ ఇన్ టు హై పేయింగ్ జాబ్స్. సో ఇంటర్మీడియటే అదొక్కటే ఫ్యూచరు, అదొక్కటే చేయాలి, డూ ఆర్ డై అనే సిచ్యువేషన్ లేదు. 2-3 వీకెండ్ టెస్ట్లు పోతే ఏం కాదు. అండ్ వీళ్ళు సెక్షన్ మార్చడాలు అవన్నీ చేస్తుంటారు. సో స్టూడెంట్స్ని యూ షుడ్ అవాయిడ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ జనరల్లీ నన్ను అడిగితే. సార్ మనం కంపేర్ చేసుకున్నట్లయితే 10th వరకు కూడా మనకి కల్చరల్స్ ఉంటాయి, ఆఫ్టర్ బీటెక్ ఆర్ తర్వాత కూడా ఉంటాయి. ఈ ఇంటర్మీడియట్ పీరియడ్ అనేది నిజంగా చాలా రెస్ట్రిక్టెడ్. ఇది చదవాలి తప్ప ఒక ఎంటర్టైన్మెంట్ ఉండదు, కల్చరల్ యాక్టివిటీస్ ఉండవు. అట్లీస్ట్ వేరే పెళ్ళికో లేకపోతే ఫంక్షన్కి అటెండ్ చేయడానికి కూడా పేరెంట్స్ అలో చేయరు. దీనివల్ల కూడా స్ట్రెస్ అవుతూ ఉంటారు అంటారా? అబ్సల్యూట్లీ అండి. ఈ మధ్య ఇంకోటి వీ హ్యావ్ ఎ న్యూ పాండమిక్ కాల్డ్ ఫోన్ పాండమిక్. చిన్న పిల్లలు సోషల్ మీడియాలో స్నాప్చాట్లు, ఇన్స్టాగ్రామ్లు, నేను మా పిల్లల్ని చూస్తుంటాం అనమాట. పేరెంట్స్ ఏం చేస్తున్నారు, దీనికి ఫోన్ ఇవ్వట్లేదు అసలు. ఫోన్ అస్సలు ఇవ్వకపోతే సీక్రెట్గా చేస్తారు. స్క్రీన్ టైం రెస్ట్రిక్ట్ చేయండి, పేరెంటల్ మోడ్ అని ఉంటుంది. సో ట్రాక్ చేయండి, నో ప్రాబ్లం విత్ దట్. ఎందుకంటే పిల్లలకి ఏజ్లో తెలియదు ఏం చేస్తున్నారు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఏముందండి, ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరైనా ఈజీగా కిడ్నాప్ చేయొచ్చు. సో పేరెంటల్ మోడ్ ఉండాలి, బట్ రెస్ట్రిక్ట్ చేయండి, కంప్లీట్లీ కట్ ఆఫ్ చేయకండి. వేరే పేరెంట్స్ని కూడా చూస్తాను, కేబుల్ టీవీ కట్ చేస్తారు, ఇంటర్నెట్ కట్ చేస్తారు, డబ్బా ఫోన్ ఇచ్చి పంపిస్తారు. ఎగ్జామ్స్ ఉన్నాయంటే అసలు చాలా ఏదో పనిష్మెంట్ చేసినట్టు. ఇట్ షుడెంట్ బి ఎ పనిష్మెంట్, దే షుడ్. ఐ నో ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్, స్ట్రెస్ఫుల్, చాలా కాంపిటీషన్ ఉంది. బట్ ఎవరైతే ఇట్స్ కౌంటర్ ఇంట్యూటివ్, కానీ ఎవరైతే తక్కువ స్ట్రెస్ తీసుకుంటారో వాళ్ళే క్రాక్ చేస్తారు ఎగ్జామ్స్. సో కంప్లీట్ రెస్ట్రిక్షన్ అనేది పెట్టకూడదు. స్మూత్ డీలింగ్, కాస్త లవ్ తో చెప్పడం, ప్రేమగా. అండ్ చాలా నేను చూస్తాను స్పోర్ట్స్
ఆడేవాళ్ళు ఉంటారు, గర్ల్స్ బాయ్స్ సడన్లీ ఆపేస్తారు ఇంటర్మీడియట్ రాగానే. యూ షుడ్ హ్యావ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ డైలీ. ఈ మధ్య ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ప్రీ డయాబెటిక్ అంట, ప్రీ డయాబెటిక్, అలాగే ఉండి పడిపోవడం, హార్ట్ అటాక్స్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఇవన్నీ ఎందుకు? సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే జస్ట్ కాలేజ్లో కూర్చుంటున్నారు, వాళ్ళు బ్రేక్ కూడా 10 minutes ఇస్తారు, అక్కడ ఏదో సమోసాలు తింటారు. దే ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ విత్ దట్. అండ్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే స్లీప్. నేను అదే చెప్తాను, ఆ ఏజ్ స్టూడెంట్స్కి అట్లీస్ట్ 6 hours ఆఫ్ స్లీప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 6 to 8 hours అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ టాపర్స్ కొందరు చదువుతారు, ఏ లెవెల్లో చదువుతారు అంటే 14 hours, 15 hours, 16 hours చదువుతారు, ఎక్స్ట్రీమ్ చదువుతారు. అందరికి అది సెట్ కాదు, ఓన్లీ ఫ్యూ పీపుల్ కి అది సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా టాప్ కాలేజ్ చదువుతున్నారు, లైఫ్ లో ఏదో సాధించాలి అని చెప్పి. యా, బట్ ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ టు స్టూడెంట్. లైక్ నేను కూడా ఐ యూస్ టు ప్రిపేర్ ఫర్ 3 to 4 hours డైలీ, బట్ సేమ్ ఐ గాట్ ఇన్ టు టాప్ కాలేజ్ లైక్ ఎ స్టేట్ టాపర్. ఓకే, సో డిఫరెన్స్ లేదు. క్వాలిటీ ఆఫ్ స్టడీ, క్వాలిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ స్టడీ, క్వాలిటీ, స్లీప్, ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పేరెంట్స్ టైం, పేరెంట్స్ కూడా ఈ మధ్య ఏంటంటే ఈ పిల్లల పేరెంట్స్ కూడా దే హ్యావ్ బిజీ లైఫ్స్. అఫ్ కోర్స్ దే ఆర్ సాక్రిఫైసింగ్ అ లాట్, దే ఆర్ డూయింగ్ అ లాట్, కానీ అది ఇట్ డజంట్ మీన్ దట్ యూ పుట్ ఇట్ ఆన్ దెమ్. మీరు ప్రెషర్ తీసుకుంటారని ఆ ప్రెషర్ పిల్లల మీద ట్రాన్స్ఫర్ చేస్తే ఇట్స్ నాట్ ఫేర్ ఆన్ దేర్ పార్ట్. సో వాళ్ళు కూడా దే షుడ్ టేక్ అవుట్ టైం ఎవ్రీ డే, 15 minutes, 20 minutes. పిల్లలు కావాల్సింది ఒకటే అండి, పేరెంట్స్కి వెళ్ళి ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఫ్రీగా మాట్లాడగలగాలి, అసలు ఏం జరిగిందో డిస్కస్ చేయగలగాలి, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకోగలగాలి, చెప్పాలి. అండ్ ఇఫ్ దే ఆర్ యునో హెల్ప్ లైన్ నంబర్స్ అనేవి ఉన్నాయి. సో ఇఫ్ దే ఆర్ ఫేసింగ్ ఎనీ ఇష్యూస్, ఇది వెంటనే హెల్ప్ లైన్ నెంబర్స్ ఫోన్ చేయండి. ఆర్ మనలాంటి కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళని అప్రోచ్ అవ్వండి. మీ పేరెంట్స్తో మాట్లాడకపోతే నాకు ఎనానిమస్ మెసేజెస్ వస్తాయండి ఇన్స్టాగ్రామ్లో, లైక్ మా పేరెంట్స్ మాట వినట్లేదు, ప్లీజ్ మా పేరెంట్స్తో మాట్లాడండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, అట్లీస్ట్ వాళ్ళకి అది ఉంది దట్ మేము కన్విన్స్ చేసి మాట్లాడతాము అని. సో మేము పిలిచి ఇలా పేరెంట్స్ని కూర్చోబెట్టి మాట్లాడతాము. మీరున్నారు, మీ మీడియా త్రూ వీ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్, బికాస్ ఇలా నడుస్తుంటే ఇట్ ఈస్ వీఆర్ ఆల్రెడీ వాకింగ్ ఇన్ టు another pandemic of mental health. So పిల్లలు should take care. సో పేరెంట్స్ కూడా ఓన్లీ మార్క్సే జీవితం కాదు, ఓన్లీ స్టడీస్ మాత్రమే కాదు. ఇఫ్ నీకు తక్కువ మార్క్స్ వచ్చినా కానీ ఇంకొకసారి ట్రై చేయని, ప్యాంపరింగ్ చేస్తూ చెప్పడం, అలాంటివి కొంచెం వాళ్ళని పట్టించుకోవడం. నీ డే ఏం జరుగుతుంది, నువ్వు ఎలా చదువుతున్నావు, నీ అకాడమిక్స్ ఎలా ఉన్నాయి, నువ్వు ఎందులో వీక్ ఉన్నావు అని చెప్పి కాస్త టైం వాళ్ళతో స్పెండ్ చేస్తే మేబీ వాళ్ళు కూడా చాలా ఫ్రీ అయిపోతారేమో. ఓకే, నా ఏం వచ్చినా నా పేరెంట్స్ నాతో ఉంటారు. Makes a lot of difference. అవును. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.